ఊరు నుంచి రాగానే మన గార్డెన్లోకి వెళ్ళి మన మొక్కలను చూసుకుంటే ఆనందమే వేరు కదండి. చూడండి, మస్క్ మెలోను పాలినేషన్ చేశాను. చూడండి, కాయ సైజు పెరిగింది. హలో అండి, అందరికీ నమస్తే. ఒక 3 రోజుల కోసం ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి. రాగానే ఇంకా గార్డెన్ చూసుకుందామంటే ఒకటే వాన. ఇంకా లాభం లేదని పడితే పడిందని కొంచెం సన్న జల్లు పడ్డ తర్వాత పైకి వచ్చానండి. అసలు చూడండి, కనకాంబరాల చెట్టు 3 రోజులకి ఎన్ని పూలు వచ్చినాయో చూసారా. అసలు ఎల్లో ఎల్లో కనకాంబరం. అసలు చెట్లు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత పచ్చగా ఉన్నాయో. వాన పడితే కూడా మొక్కలు మురిసిపోతాయండి ఆనందంతో. ఆ వాన నీళ్ళు ఎంతో ఇష్టం కదా మొక్కలకి, మంచి బలం కూడా అవి. ఇంకా ఇంకోండి, చమేలి, సన్నజాజి, మల్లెపూలు అన్నీ విచ్చిపోయి ఉన్నాయన్నమాట వచ్చేసరికి. నేను ఇంకేంటంటే బీర విత్తనాలు పెట్టాను, వచ్చేసినాయి అవి. నేను ఉన్నప్పుడే వచ్చినాయి. ఇప్పుడేమో కొంచెం తీగల సైజుకి వచ్చినాయి అనమాట. వాటికి తీగలు కట్టాలి, గార్డెనింగ్ పనులు ఉన్నాయండి. ఇంక వర్షాకాలం వచ్చిందంటే గార్డెనింగ్ పనులు బోల్డ్ ఉంటాయి అనమాట. ఇదిగోండి బీర విత్తనాలు, బీర మొలకలు వచ్చేసినాయి చూసారా. పక్కన లాస్ట్ ఇయర్ పసుపు ఉండిపోయినట్టుంది, దుంప ఉండిపోయినట్టుంది, పసుపు కూడా వచ్చేసింది. ఇదిగోండి, ఇందులో బీర మొక్కలు పెట్టాను. ఇదిగోండి, ఇందులో పెట్టాను పందిరికి దగ్గరగా ఉంటుందని. ఇవేమో నేతి బీర విత్తనాలు అండి. ఇవి నేతి బీర ఏమో ఊరి నుంచి తెచ్చుకున్నాను నేను. బీర విత్తనాలు ఏమో బందర్లో కొన్నవి. ఇంకా గోంగూర విత్తనాలు పెట్టానండి. గోంగూర అయితే లాస్ట్ ఫ్రైడేనే పెట్టాను, చక్కగా మొలకలు వచ్చేసినాయి. చుక్కకూర ఒకటి పెట్టాను, అన్నీ వచ్చినాయండి. చుక్కకూర, గోంగూర నర్సరీలోనే రీసెంట్గా కొన్నాను. బీర విత్తనాలు అయితే లాస్ట్ ఇయర్ బందర్లో తెచ్చుకున్నాను. ఇదిగోండి, ఇందులో మళ్ళీ నేను పుదీనా కూడా నాటేసాను చూసారా, వచ్చేసింది పుదీనా. అదిగోండి, చుక్కకూర అన్నీ జర్మినేట్ అయ్యి. చుక్కకూర నర్సరీలో తీసుకునేదానండి. మా అయితే ఒక 20-15 గింజలు ఉన్నట్టున్నాయి, అన్నీ వచ్చేసినాయి. చూడండి, పుదీనా, చుక్కకూర. ఇదిగోండి మన ఫ్రెష్ పుదీనా. ఇదిగోండి, ఇందులో గోంగూర, ఇంకా గోంగూర ఉందండి పక్కన. బాయ్ బాయ్.